Hello everyone, welcome to Sairam Sampath of Education and welcome to Rapid Revision classes. So I think this is part 9. So TS policy already part 1 complete అయిపోయింది. TS policies కి సంబంధించిన రిమైనింగ్ పాలసీస్ ని క్విక్ గా గ్లాన్స్ చేద్దాం. 2014 నుంచి 2024 మధ్యలో ఉన్న ఇంపార్టెంట్ పాలసీస్ విత్ ఇంపార్టెంట్ రిలవెంట్ పాయింట్స్. ఓకే, దీనికి సంబంధించిన పీడిఎఫ్ యాక్సెస్ కావాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ ఉంటుంది. యూ కెన్ గెట్ యాక్సెస్. సో ఆల్రెడీ అప్లోడ్ చేసేసాం పార్ట్ 1 తో సహానే టోటల్ పీడిఎఫ్ అప్లోడ్ చేసాం. సో యూ కెన్ గెట్ యాక్సెస్ ఆఫ్ ద పీడిఎఫ్ ఓవర్ దేర్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో నేను ఎలా అయితే సీనియర్ సిటిజన్స్ ఓకే అండ్ ట్రాన్స్జెండర్స్ అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ దీంతో పాటు ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఈ ఏరియాస్ నేను డిస్కస్ చేశాను కదా. సో అదర్ వల్నరబుల్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఆర్ షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ కాస్ట్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో దీనికి సంబంధించిన వీడియో రాకపోవచ్చు బట్ పీడిఎఫ్ యాక్సెస్ అనేది మీకు ఇస్తాము. సో ఈ వీడియో అనేది నేను చేయను. సో ఐ విల్ జస్ట్ గివ్ యూ ద పీడిఎఫ్ యాక్సెస్. సో నేను ఎలా అయితే క్లాస్లో ఫాస్ట్ పేస్లో రివైజ్ చేశాను, యూ కెన్ గెట్ అ పీడిఎఫ్ టు క్విక్లీ గ్లాన్స్ త్రూ ద ఇంపార్టెంట్ పాయింట్స్. సో పీడిఎఫ్ క్రెడిట్ గోస్ టు @Bhumika ma'am. ఓకే, యూ కెన్ థ్యాంక్ హర్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో దానికన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ కైండ్లీ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఆల్సో క్లిక్ ద నోటిఫికేషన్ బెల్ ఐకాన్. ఓకే, లెట్స్ స్టార్ట్. సో లాస్ట్ క్లాస్ లో మనము హాఫ్ డిస్కస్ చేసుకున్నాం కదా. ది అదర్ హాఫ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ తెలంగాణ పాలసీస్ కంటిన్యూ చేద్దాం. తెలంగాణ ఇమేజ్ పాలసీ 2016. ఓకే, సో దీంట్లో ఏంటంటే యానిమేషన్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్ దట్ ఈస్ విఎఫ్ఎక్స్ ఏదైతే ఉంటుందో అండ్ వేరే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనకు తెలిసిందే. దీస్ ఆర్ ద గ్రోయింగ్ సెక్టర్స్ విత్ రెస్పెక్ట్ టు ఐసిటీ డొమైన్. ఓకే, సో ఏంటంటే వాటికి ఫ్యూచర్ పొటెన్షియల్ ఎక్కువగా ఉంటుంది, గ్లోబల్ అటెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే యానిమేషన్ ఏంటంటే మనం యానిమేషన్ త్రూ ఫిల్మ్ మేకింగ్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో సిరీస్ ఆఫ్ డ్రాయింగ్స్ చేసుకోవచ్చు, కంప్యూటర్ గ్రాఫిక్స్ చేసుకోవచ్చు, ఫోటోగ్రాఫ్స్ తీసుకోవచ్చు. ఓకే, సో and also the illusion of the moment will be created, so it can produce the illusion of the moment also. So VFX ante enti? So VFX ante these are the techniques used to create a manipulate imagery outside the context of a live action shoot. ఓకే, ఒక లైవ్ యాక్షన్ షూట్ కి అవుట్ సైడ్ ఒక మ్యానిపులేటివ్ ఇమేజ్ని మనము క్రియేట్ చేసినట్టయితే దాన్ని మనము ఏమంటారు, విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ అని అంటాం. సో దీని యొక్క ప్రెజెన్స్, దీని యొక్క ఎగ్జిస్టింగ్ ప్రెజెన్స్ ఆఫ్ యానిమేషన్ విఎఫ్ఎక్స్ ఇన్ రికగ్నైజింగ్ ద ఎగ్జిస్టింగ్ ప్రెజెన్స్ ఆఫ్ యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్ యూనిట్స్ ఇన్ హైదరాబాద్, స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇట్ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ దిస్ పాలసీ కాల్డ్ as ఇమేజ్ పాలసీ 2016. సో దీన్ని ఎందుకు తీసుకొచ్చింది అని అంటే టు ట్రాన్స్ఫార్మ్ హైదరాబాద్ ఇంటూ మోస్ట్ ఫేవర్డ్ డెస్టినేషన్ ఇన్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ దిస్ పర్టికులర్ సెక్టర్. సో బేసిక్ గా ఏం లేదు, విఎఫ్ఎక్స్, గేమింగ్, యానిమేషన్ వీటిలలో ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేయడానికి అండ్ ఆల్సో టు మేక్ హైదరాబాద్ యాజ్ ఎ హబ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ దీన్ని మనం తీసుకురావడం జరిగింది. సో వాట్ ఈస్ ద విజన్ ఆఫ్ ఇమేజ్ పాలసీ? సో హైదరాబాద్ ని ఒక ప్రీమియర్ ఇన్వెస్ట్మెంట్ హబ్ గా మార్చడం అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ విజన్ అని చెప్పొచ్చు. ఓకే, సో Hyderabad will become a leading destination for investments in the terms of animation, VFX, gaming and comics. ఓకే, ఒకవేళ ఈ పాలసీ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవుతాయి. అండ్ ఆల్సో దీనికి సంబంధించిన మ్యాన్ పవర్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అండ్ ఆల్సో బిజినెస్ని డెవలప్ చేయడం అనేది అనదర్ విజన్ అనమాట. ఓకే, అండ్ టు రేజ్ అవేర్నెస్ అండ్ క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఇన్ దీస్ సెక్టర్స్. సో అవేర్నెస్ పెంపొందించి పీపుల్ నీడ్ టు అట్రాక్ట్ టు దీస్ సెక్టర్స్ అండ్ దే నీడ్ టు గెట్ ఎంప్లాయ్మెంట్. అండ్ ఆల్సో దీనికి సంబంధించిన స్కిల్ గ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్రిడ్జ్ చేయాలి. పీపుల్ నీడ్ టు take the professional skilling courses in this particular areas too. And also global leaders ఎవరైతే ఉంటారో, ఓకే, అండ్ ఆల్సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎవరైతే ఉంటారో గేమింగ్ అండ్ యానిమేషన్ లో వాళ్ళని కూడా అట్రాక్ట్ చేయడం అనమాట. ఓకే, తెలంగాణకి. నెక్స్ట్ ఇంకొకటి ఏం చేయాలి, టు ఎక్స్పాండ్ గ్లోబల్ మార్కెట్ షేర్. సో తెలంగాణ యొక్క గ్లోబల్ మార్కెట్ షేర్ ఇన్ దిస్ పర్టికులర్ సెక్టర్ షుడ్ బి ఇంక్రీస్డ్. ఓకే, అండ్ ఫెసిలిటేట్ ఐపీ క్రియేషన్ అండ్ ప్రొటెక్షన్. సో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఈ ఏరియాస్ లో పెంచాలి అండ్ ఆల్సో వాటిని ప్రొటెక్ట్ చేయాలి. అండ్ డొమెస్టిక్ కాంటెంట్ క్రియేషన్ ఏదైతే ఉంటుందో, డిజిటల్ కాంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొటెక్షన్ ఇవ్వడం అనేది అనదర్ విజన్ అని చెప్పొచ్చు. అండ్ క్రియేట్ అ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. సో ఇమేజ్ సిటీని డెవలప్ చేయాలి. ద గవర్నమెంట్ ఈస్ ఎస్టాబ్లిషింగ్ తెలంగాణ యానిమేషన్ అండ్ గేమింగ్ సిటీ. ఓకే, దాన్నే మనం ఏమంటాం, ఇమేజ్ సిటీ అని అంటాం అనమాట. సో దీంట్లో ఒక వరల్డ్ క్లాస్ యానిమేషన్ అండ్ గేమింగ్ హబ్ ఎక్విప్డ్ విత్ కటింగ్ ఎడ్జ్ ఫెసిలిటీస్
టు సర్వ్ యాజ్ అ క్యాటలిస్ట్ ఫర్ యానిమేషన్, విఎఫ్ఎక్స్, గేమింగ్ అండ్ కామిక్ సెక్టర్. సో ఈ సెక్టార్ కి ఒక క్యాటలిస్ట్ గా, ఈ సెక్టార్స్ గ్రోత్ కి ఒక క్యాటలిస్ట్ గా ఉండడానికి ఇమేజ్ సిటీని ఓకే యాజ్ అ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా డెవలప్ చేయడం అనేది అనదర్ విజన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇమేజ్ పాలసీ 2016. ఓకే, అండ్ ఆల్సో దాంతో పాటు ఇన్సెంటివ్స్ ఇవ్వాలన్నమాట. ఎవరైతే కంపెనీస్ దీంతో ముందుకు వస్తున్నారో వాళ్ళకి incentives ఇవ్వాలి. So the state government has announced a series of incentives to provide the financial support to the gaming and animation industry in Telangana. So these are different objectives of Telangana Image Policy 2016. So next one is Telangana E-Waste Management Policy 2017 అన్నమాట. సో ఈ వేస్ట్ అనేది వి నో ఇట్స్ ఇన్ ద అలార్మింగ్ రేట్. ఈ వేస్ట్ అనేది జనరేషన్ అనేది చాలా పెరుగుతుంది. సో 25% పర్ యానం మనం ఈ వేస్ట్ ని జనరేట్ చేస్తున్నాం అనమాట. ఓకే, హైదరాబాద్ ఒక్కటే చూసుకుంటే 25,000 మెట్రిక్ టన్స్ ఆఫ్ ఈ వేస్ట్ ఒక సంవత్సరానికి గాను ఇంత మెట్రిక్ టన్స్ ఆఫ్ ఈ వేస్ట్ ని జనరేట్ చేస్తుంది. అండ్ దిస్ ఇస్ ద 6th లార్జెస్ట్ జనరేటర్ ఆఫ్ ది ఈ వేస్ట్ ఇన్ ద కంట్రీ ఇట్ సెల్ఫ్. ఓకే, దేశంలోనే 6th లార్జెస్ట్ పొజిషన్ లో ఉన్నాం ఇన్ ద ఈ వేస్ట్ జనరేషన్. తెలంగాణ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ పాలసీ ఏదైతే మనం తీసుకొచ్చామో 2017 లో, సో దిస్ ఎయిమ్స్ టు మేనేజ్ దిస్ పర్టికులర్ ఈ వేస్ట్. ఓకే, ఇట్ హెస్ బీన్ లాంచ్డ్ అన్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ పాలసీ టు అడ్రస్ ద ఛాలెంజెస్ దట్ ఆర్ పోజ్డ్ బై ది ఈ వేస్ట్. సో దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయంటే ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్, సో ఈ వేస్ట్ కి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయడం, అండ్ segregate and channel end of life electronic products to proper recycling facilities. సో వాటిని ప్రాపర్ గా సెగ్రిగేట్ చేసి రీసైక్లింగ్ ఫెసిలిటీస్ కి చేరుకునేలా చేయాలన్నమాట. అండ్ ఆల్సో బల్క్ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉంటారో, మేజర్ ఇండస్ట్రీ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ప్రాపర్ గా కొలాబరేషన్ అనేది చేయాలన్నమాట. ఓకే, మెయిన్లీ ఇన్ ద అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. సో assist the unorganized sector to transition into formal and organized sector. సో అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ లో వాళ్ళతో డీల్స్ సైన్ చేసి వాటిని ఫార్మల్ గా చేయడానికి ట్రై చేయాలన్నమాట. ఓకే, అండ్ ఎస్టాబ్లిష్ రోబస్ట్ ఈ వేస్ట్ రీఫర్బిషింగ్ అండ్ రీసైక్లింగ్ ఈకో సిస్టమ్ ని కూడా బిల్డ్ చేయాలి. ఓకే, గవర్నమెంట్ సపోర్ట్ మెజర్స్ ద గవర్నమెంట్ ఇన్ ప్రొవైడింగ్ సెవరల్ సపోర్ట్ మెజర్స్ టు అచీవ్ దిస్ ఆబ్జెక్టివ్. సో ఇండస్ట్రియల్ స్పేస్ అలొకేషన్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఈ వేస్ట్ డిస్మాంటిలింగ్ కోసం ప్రతి ఇండస్ట్రీలో కాస్త స్పేస్ అనేది అలొకేట్ చేయాలి. ఓకే, ఇన్ ద ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రియల్ పార్క్స్ లో కూడా సర్టన్ స్పేస్, ఇండస్ట్రియల్ స్పేస్ అలొకేషన్ షుడ్ బి గివెన్ ఫర్ ఏమంటారు డిస్మాంటిలింగ్ దిస్ పర్టికులర్ ఈ వేస్ట్. ఓకే, మ్యాండేటరీ వర్కర్ రిజిస్ట్రేషన్. సో ఈ సెక్టార్స్ లో పనిచేసిన వర్కర్స్ ఎవరైతే ఉంటారో మ్యాండేటరీ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ షుడ్ బి డన్ అనమాట. ఓకే, సో హూ ఆర్ లైక్ మెయిన్లీ ఎవరైతే రీసైక్లింగ్ యాక్టివిటీస్ లో డిస్మాంట్లింగ్ లో పనిచేస్తున్నారో వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ అనేది ఇంపార్టెంట్. అండ్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి. సో దీన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇన్ తెలంగాణస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. సో ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటంటే ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో ఈ ప్రోడక్ట్స్ ని, సో దే షుడ్ గెట్ అ రెస్పాన్సిబిలిటీ టు యాక్చువల్లీ రీసైకిల్ ఇట్. ఓకే, వాళ్ళ రెస్పాన్సిబిలిటీని తీసుకొని వాటిని కలెక్ట్ చేసుకొని వాటిని రీసైకిల్ చేసుకునే బాధ్యత ప్రొడ్యూసర్స్ కే ఉంటుందన్నమాట. ఓకే, పర్టికులర్లీ ఇన్ ఎలక్ట్రానిక్స్. సో మనకి ర్యాపిడ్ గ్రోత్ మనకి ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లో కానీ ఈ ఎలక్ట్రానిక్ సెక్టార్స్ లో కానీ మెయిన్ గా సో ఎక్కువ గ్రోత్ ఉంది కాబట్టి ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ షుడ్ బి ప్రయర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, నెక్స్ట్ రికగ్నైజింగ్ ద need for responsible waste management, the government of Telangana is implementing a extended producer framework. Okay, responsibility framework ni implement చేస్తుంది గవర్నమెంట్. ఎందుకు ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి. సో దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ చూసుకుంటే సో ఇట్స్ విల్ బి ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరర్స్, ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో ద డీలర్స్. సో ప్రొడ్యూసర్స్ ఎవరు? ప్రొడ్యూసర్సే కాదు మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ డీలర్స్ కి కూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఎంటిటీస్ హూ ఆర్ సెల్లింగ్ దిస్ పర్టికులర్ బల్క్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవైతే సెల్ చేస్తున్నారో వాళ్ళు దే హ్యావ్ టు కలెక్ట్ ది ఎక్విప్మెంట్ బ్యాక్ ఆఫ్టర్ ది స్టిపులేటెడ్ ఎండ్ ఆఫ్ లైఫ్ పీరియడ్. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక డివైస్ కి ఎండ్ ఆఫ్ లైఫ్ పీరియడ్ అనేది ఉంటుంది, సర్టన్ ఇయర్స్ తర్వాత అది పాడైపోతుంది. సో దే షుడ్ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ టు బై బ్యాక్. ఓకే, టు టేక్ ఇట్ బ్యాక్ ఫ్రమ్ ద కస్టమర్స్. ఓకే, దాన్ని కలెక్ట్ చేసుకోవాలి ఆఫ్టర్ ఇట్స్ ఎండ్ ఆఫ్ లైఫ్. సో దాన్ని కలెక్ట్ చేసుకొని దాన్ని రీసైకిల్ చేయడము, దాన్ని మళ్ళీ రీయూజ్ చేయడము చేయాలన్నమాట. ఓకే, so mainly as technology is advancing rapidly and shorter end of life periods, manufacturers, producers and dealers are responsible for tracking new equipment sold and collecting old and obsolete equipment. So మనకు తెలుసు రీసెంట్ మనం ఇప్పుడు ప్రస్తుతం యూజ్ చేస్తున్న ఎలక్ట్రిక్
టూల్స్ ఏవైతే ఉంటున్నాయో మొబైల్ ఫోన్స్ కానివ్వండి, ల్యాప్టాప్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఎండ్ ఆఫ్ లైఫ్ పీరియడ్ చాలా షార్ట్ గా ఉంటుంది కాబట్టి ఇట్ షుడ్ బి ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరర్స్ టు కలెక్ట్ దట్ పర్టికులర్ ఓల్డ్ డివైజెస్ అండ్ టు గివ్ ది న్యూ డివైజెస్ టు ది కస్టమర్స్. సో ఇన్సెంటివైజ్ ద కస్టమర్స్ టు గివ్ ఇట్ బ్యాక్. ఓకే, మీరు ఇస్తే మేము ఇంత ఇంత డిస్కౌంట్ అనేది న్యూ ప్రోడక్ట్స్ లో ఇస్తాం, ఇలా ఇన్సెంటివైజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఆడిటెడ్ స్టేట్మెంట్స్. మ్యానుఫ్యాక్చరర్స్, ప్రొడ్యూసర్స్ అండ్ డీలర్స్ are required to submit audited statement of equipment sold annually. సో యాన్యువల్ గా ఎంత ఎక్విప్మెంట్ ని సోల్డ్ చేస్తున్నారనే ఒక ఆడిటెడ్ స్టేట్మెంట్స్ ని కూడా ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఈ స్టేట్మెంట్స్ ని క్రాస్ చెక్ చేయాలి. ఓకే, సో బై నాన్ ఇండివిజువల్ ఎంటిటీస్ టు ఎన్ష్యూర్ కన్సిస్టెన్సీ ఇన్ కంప్లైన్స్. నెక్స్ట్ ఈపీఆర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్. సో ఈ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ప్లాన్ అనేది ఫేజ్ వైజ్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఫస్ట్ 2 years ఆఫ్టర్ ది అంటే 2017 లో ఈ పాలసీ వచ్చింది కాబట్టి అంటే 2017 నుంచి 2019-20 వరకు 30% ఆఫ్ ద క్వాంటిటీ ఆఫ్ ద వేస్ట్ జనరేషన్ షుడ్ బి కలెక్టెడ్. అండ్ నెక్స్ట్ 3rd and 4th years లో 40% అనమాట, ఒక 10% పెంచుతారు. నెక్స్ట్ 5th and 6th years లో 50% అండ్ 7th year నుంచి 70% కలెక్షన్ టార్గెట్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఓకే, అండ్ ఆల్రెడీ చెప్పినాను కదా ఇంతకు ముందు, రిఫర్బిష్డ్ ప్రోడక్ట్స్ కి సబ్సిడీస్ అనేవి ఇవ్వాలన్నమాట. సో తెలంగాణ గవర్నమెంట్ ఆఫర్స్ సబ్సిడీ ఆఫ్ 10% ఆఫ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఆన్ పర్చేసింగ్ రీఫర్బిష్డ్ గూడ్స్. దాన్ని పర్చేస్ చేసినందుకు గాను 10% సబ్సిడీస్ అనేది ఇస్తారనమాట. ఓకే, with the minimum procurement of 100 units and maximum subsidy of 2 lakhs. సబ్సిడీ మాక్సిమం ఎంత వరకు ఇవ్వచ్చు అంటే 2 lakhs వరకు ఇవ్వచ్చు అనమాట. అండ్ ఆల్సో ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఓకే, మెయిన్లీ ఎవరైతే రీఫర్బిష్ అండ్ రీసైక్లింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వచ్చు. సో సబ్సిడీ ఆఫ్ ₹1 crore మినిమం 1 crore ఫర్ మినిమం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ₹5 crores ఫర్ ద ఫస్ట్ 5 రీసైక్లర్స్ అండ్ రీఫర్బిషర్స్. సో ఫస్ట్ రీసైక్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మినిమం 1 crore నుంచి ఓకే మాక్సిమం 5 crore. ఓకే, విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ₹5 crore పెట్టిన వాళ్ళకి మినిమం 1 crore ఇవ్వాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా రీసైక్లింగ్ యూనిట్ ని పెట్టాను, సో నా ఇన్వెస్ట్మెంట్ 6 crores ఆర్ సో అనుకుంటే నాకు మినిమం 5 crores కన్నా ఎక్కువనే ఉంది కాబట్టి నాకు మినిమం 1 crore సబ్సిడీ అనేది ఇవ్వాలన్నమాట గవర్నమెంట్. ఓకే, నెక్స్ట్ డిస్మాంట్లింగ్ అండ్ కలెక్షన్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో దే హ్యావ్ టు గెట్ మినిమం 30 lakhs as a సబ్సిడీ. ఓకే, సో వాళ్ళు ఒకవేళ 1 crore కన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి 30 lakhs సబ్సిడీ రూపంలో వస్తుంది. ఎవరికి? డిస్మాంటిల్ అండ్ కలెక్షన్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి. ఇవే కాకుండా అడిషనల్ ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వచ్చు. సో వేరియస్ అదర్ ఇన్సెంటివ్స్ ఫర్ ఈ-వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్. సో ఈ ఇన్సెంటివ్స్ ఏవైతే ఇస్తున్నారో ఇవన్నీ పబ్లికల్ గా అవైలబుల్ గా లేవన్నమాట. సో పొటెన్షియలీ అవి ట్యాక్స్ బ్రేక్స్ అయి ఉండొచ్చు, ల్యాండ్ కన్సెషన్స్ అయి ఉండొచ్చు అండ్ మెనీ మోర్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ది 2007 ఈ-వేస్ట్ మేనేజ్మెంట్ పాలసీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ 2050 మెగా మాస్టర్ పాలసీ ట్రాన్స్ఫార్మింగ్ ద స్టేట్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ ఏరియా మనం చూసుకోవాలి. సో అండర్ ద విజనరీ లీడర్షిప్ ఆఫ్ ది సీఎం, Telangana is earmarking a transformative journey with 2050 మెగా మాస్టర్ పాలసీ. ఓకే, మెగా మాస్టర్ పాలసీ 2050తో మనం ముందుకు వచ్చాం. సో ఇదేంటంటే స్టేట్ యొక్క డెవలప్మెంటల్ ల్యాండ్స్కేప్ ని రెవల్యూషనలైజ్ చేయడానికి పాలసీ మనం తీసుకొచ్చాం అనమాట. సో దీంట్లో మనం 3 డిఫరెంట్ డిస్టింక్ట్ క్లస్టర్స్ అనేవి ఉంటాయి. ఒకటి అర్బన్ క్లస్టర్, ఒకటి సెమీ అర్బన్ క్లస్టర్, ఇంకొకటి రూరల్ క్లస్టర్. ఓకే, సో దిస్ ఇస్ ఇంపార్టెంట్ రీసెంట్ వన్స్ కాబట్టి. సో అర్బన్ క్లస్టర్ ఏంటి? అర్బన్ క్లస్టర్ అంటే స్టేట్ విల్ బి డివైడెడ్ ఇంటూ 3 clusters అని చెప్పాను కదా. సో దీన్ని అర్బన్ ఏరియాని సస్టైనబుల్ గా డెవలప్ చేయడానికి క్లస్టర్స్ గా మనం డివైడ్ చేస్తాం. సో విత్ ఇన్ ద ఓఆర్ఆర్ ఏదైతే ఉంటుందో ఓఆర్ఆర్ కి లోపల దాన్ని మనం అర్బన్ క్లస్టర్ గా డివైడ్ చేస్తాం అనమాట. ఓకే, దీంట్లో మనము ఇన్నోవేషన్, కామర్స్ అండ్ ఆల్సో మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేస్తాం. సెమీ అర్బన్ క్లస్టర్ అనేది సెకండ్ టైప్ అన్నమాట. సో ఇదేంటంటే ఓఆర్ఆర్ అండ్ ఓఆర్ఆర్ కి చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉంటుందో ఈ మధ్యలో ఉన్న ఏరియాని మనము సెమీ అర్బన్ క్లస్టర్ అంటాం అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఇట్ విల్ ఎన్హాన్స్ కనెక్టివిటీ. నెక్స్ట్ దానికి అవతల ఉన్న అంత ఏరియాని మనము రూరల్ క్లస్టర్ అంటాం అనమాట. ఏరియాస్ బియాండ్ ది ఆర్ఆర్ఆర్ విల్ బి క్యాలిక్యులేటెడ్ యాజ్ ఎ రూరల్ క్లస్టర్. ఇక్కడ ఏంటంటే సస్టైనబుల్ ఆర్ సూటబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అండ్ ఆల్సో రూరల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ అనేవి విల్ బి ప్రయారిటైజ్డ్ అనమాట. సో ఈ ఇయర్ గుర్తుపెట్టుకోండి 2050 మెగా మాస్టర్ పాలసీ అంటాం. దీంట్లో 3 clusters గా మనం డివైడ్ చేసాం. ఓకే, నెక్స్ట్ దీంట్లో మనకి ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫార్మా విలేజెస్ ఇనిషియేటివ్. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ కన్వెన్షనల్ ఫార్మా
కన్వెన్షనల్ ఫార్మా సిటీస్ కి బదులు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఇట్ వాంట్ టు క్రియేట్ అ న్యూ ఫార్మా విలేజెస్. సో దీంట్లో ఏంటంటే ఫార్మా సెక్టర్ గ్రోత్ కోసం ఒక కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవి ఏంటంటే 1000 నుంచి 1000 నుంచి 3000 ఎకరాలు ఉంటాయి అనమాట. మెయిన్లీ రేడియల్ రోడ్స్ దగ్గర, హైవేస్ దగ్గర ఎక్కువగా హైవేస్ కనెక్ట్ చేస్తూ ఈ విలేజెస్ అనేవి డెవలప్ చేస్తారనమాట. సో దీంట్లో ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంప్రహెన్సివ్ గా డెవలప్ అవుతుంది అండ్ డిఫరెంట్ ఎమ్యూనిటీస్ ఇంక్లూడింగ్ స్కూల్స్, హాస్పిటల్స్ ఇవన్నీ డెవలప్ అవుతాయి అనమాట. ఒక పొల్యూషన్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, కీ ఇండస్ట్రీ ఫోకస్ ఏరియాస్ వచ్చేసి జహీరాబాద్ ఇది ఒక ఫోకల్ పాయింట్ గా ఐడెంటిఫై చేయడం జరిగింది అనమాట. జహీరాబాద్ అనేది డైవర్స్ రేంజ్ ఆఫ్ ఇండస్ట్రీస్ ని హోస్ట్ చేస్తుంది. సో ఇది ఇక్కడ మనకి ఫుడ్ ప్రాసెసింగ్, స్పోర్ట్స్, ఆటోమొబైల్, ఆర్గానిక్ క్లస్టర్స్ అలాంగ్ విత్ ఐటీ, ఫార్మా అండ్ హెల్త్ సెక్టర్స్ కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ పొటెన్షియల్ ఫోకస్ ఏరియా విల్ బి హైదరాబాద్. ఓకే, సో ఇది మెయిన్ గా మ్యానుఫ్యాక్చరింగ్, డిఫెన్స్ అండ్ స్పెషలైజ్డ్ నేవీ సెక్టర్ ఎక్విప్మెంట్ కి హైదరాబాద్ క్యాన్ బి అ ఫోకల్ పాయింట్. ఓకే, సో మెయిన్లీ మనకి ఇక్కడ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో దే విల్ బి అట్రాక్టెడ్ టు డిఫెన్స్ అండ్ నేవీ సెక్టర్ ఎక్విప్మెంట్ అనమాట. వాటి మ్యానుఫ్యాక్చరింగ్ కి ఎక్కువగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ. సో ఒక న్యూ సోలార్ పవర్ పాలసీ విల్ ఇన్సెంటివైజ్ ఇన్వెస్టర్స్ టు ఎంబ్రేస్ రెన్యూవబుల్ ఎనర్జీ సొల్యూషన్స్. సో దీని వల్ల మనకు మెగా మాస్టర్ ప్లాన్ ఆఫ్ 2050 కి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, స్టేట్ గవర్నమెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ది సీఎం రేవంత్ రెడ్డి గారు ఇస్ సెట్ టు అన్వీల్ ద మెగా మాస్టర్ ప్లాన్ 2050. సో దీనికి ఒక కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్ కూడా వేస్తున్నారు. సో ఈ న్యూ సిటీ వచ్చేసి 25,000 ఎకరాలు ఉంటుంది అనమాట. నియర్ టు ది ఔటర్ రింగ్ రోడ్ న్యూ సిటీ విల్ బి డెవలప్డ్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర. సో ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ స్లాటెడ్ ఫర్ డెవలప్మెంట్. సో ఇక్కడ ఏంటంటే హెల్త్, స్పోర్ట్స్, పొల్యూషన్ ఫ్రీ ఇండస్ట్రీస్ ని డెవలప్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇఫ్ యూ హ్యావ్ హర్డ్ అబౌట్ గెలుపు మైండ్ఫుల్నెస్ సిటీస్, సో భూటాన్ లో ఉంటుంది, సిమిలర్ అనమాట. పొల్యూషన్ ఫ్రీ సెంటర్స్ ఆర్ ఇండస్ట్రీస్ ని వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. యాజ్ పార్ట్ ఆఫ్ దాట్, సిమిలర్ టు దాట్ పొల్యూషన్ ఫ్రీ ఇండస్ట్రీస్ ని ఇక్కడ డెవలప్ చేయబోతున్నారు. సో ఇట్ విల్ సింబలైజ్ ద స్టేట్స్ కమిట్మెంట్ టు ది సస్టైనబుల్ అర్బన్ ప్లానింగ్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఒక స్ట్రాటజిక్ క్లస్టర్ డెవలప్మెంట్ ని ప్రయారిటైజ్ చేస్తారు. దీంట్లో కొత్త ఇండస్ట్రీస్ కి ఇన్నోవేషన్ ని ఫోస్టర్ చేస్తూ ఉంటారు అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ వైపు అడుగులు పెడుతూ ఉంటాం అనమాట. సో ఇదంతా మనం తెలంగాణ 2050 మెగా మాస్టర్ పాలసీ కిందనే ఓకే మనం మాట్లాడొచ్చు. సో దిస్ విల్ హెల్ప్ ఇన్ అచీవింగ్ ద సస్టైనబుల్ గ్రోత్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ తెలంగాణ ఇండస్ట్రియల్ కారిడార్స్ అనమాట. ఇండస్ట్రియల్ కారిడార్స్ ఎక్స్పాన్షన్. సో సీఎం రేవంత్ రెడ్డి గారు has issued a directive to officials to identify land parcels ranging from 500 నుంచి 1000 ఎకరాల మధ్యలో ఉన్న ల్యాండ్ పార్సల్స్ ని ఐడెంటిఫై చేయమన్నారు. ఎక్కడ అంటే ఓఆర్ఆర్ కి, రీజనల్ రింగ్ రోడ్ కి మధ్యలో. ఓకే, సో దట్ కొత్త ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ని డెవలప్ చేయొచ్చు. సో సైజ్ ఎంత ఉండాలి అని అంటే 500 నుంచి 1000 ఎకరాల మధ్యలో ఉండాలన్నమాట. సో దిస్ విల్ ఎన్ష్యూర్ ద సఫిషియంట్ స్పేస్ ఫర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. లొకేషన్ వచ్చేసి ప్రాక్సిమిటీ టు ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలిమెంట్స్ ఇంక్లూడింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి దగ్గర ఉండాలి, హైవేస్ కి దగ్గర ఉండాలి, స్టేట్ హైవేస్ కి, నేషనల్ హైవేస్ కి ఓకే 50 to 100 కిలోమీటర్స్ దూరంలోనే ఉండిపోవాలన్నమాట. సో దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పాసిబుల్ ఉంటుంది. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో 3 ఇన్స్ట్రక్షన్స్, దీస్ ఇన్స్ట్రక్షన్స్ ఓకే ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో దీస్ ఆర్ కన్వీన్డ్ బై ద సీఎం ఇట్ సెల్ఫ్ బై కన్వీనింగ్ అ మీటింగ్ విత్ సీనియర్ ఆఫీషియల్స్ సో దట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది ప్రాపర్ గా జరుగుతుంది విత్ ఇన్ ద స్టేట్. ఓకే, సో దిస్ విల్ షో హౌ గవర్నమెంట్ ఈస్ కమిటెడ్ టు ఫాస్టర్ ఇండస్ట్రియల్ గ్రోత్ and leverage land utilization for economic advancement in Telangana. So this is about industrial corridors expansion. Okay. So next important policy is cyber security policy framework. So దీన్ని మనం 2016 లో తీసుకురావడం జరిగింది. So the state of Telangana is dedicated to establish and maintain a safe and resilient cyber space kabatti for the well-being of the citizen. So critical infrastructure ni improve cheyadaniki cyber security policy framework తో మనం ముందుకు వచ్చాం 2016. ఓకే, దీని యొక్క అబ్జెక్టివ్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ ఈజ్ అవేర్నెస్ బిల్డింగ్. సో దీని ద్వారా ఏం చేస్తారు అంటే అవేర్నెస్ ని రైజ్ చేస్తారనమాట విత్ రెస్పెక్ట్ టు సైబర్ సెక్యూరిటీ. ఓకే, సేఫ్ సైబర్ ప్రాక్టీసెస్ ని ఎంకరేజ్ చేస్తారు స్టేట్ లో. లీగల్ ఫ్రేమ్వర్క్ అనేది కూడా తీసుకొస్తారనమాట. దీనికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ని అండ్ ఆల్సో మిగతా లీగల్ ఫ్రేమ్వర్క్స్ ని డెవలప్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో దీనికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇట్ విల్ హెల్ప్ ఇన్ బిల్డింగ్ కెపాసిటీ అండ్ సేఫ్ గార్డింగ్ ద క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రొటెక్ట్ చేయడానికి కెపాసిటీ బిల్డింగ్ ని చేస్తారనమాట. ఇంకొకటి ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్.
సో ఇక్కడ ఏంటంటే ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో దే విల్ బి వెల్ ఎక్విప్డ్ విత్ సైబర్ సెక్యూరిటీ స్కిల్స్. ఓకే, వాళ్ళని మనం సైబర్ వారియర్స్ గా పేర్కొంటాం అనమాట. ఇట్ విల్ క్రియేట్ ఆర్ కల్టివేట్ అ పూల్ ఆఫ్ సైబర్ వారియర్స్. ఇండస్ట్రీ ప్రమోషన్ కూడా జరుగుతుంది. ఇట్ విల్ ప్రమోట్ ద స్టేట్ యాజ్ అన్ ఐడియల్ డెస్టినేషన్ ఫర్ సైబర్ సెక్యూరిటీ ఫర్మ్స్ అండ్ ద స్టార్ట్అప్స్. కొలాబరేటివ్ ఎఫర్ట్స్, సో స్టేట్స్ తో అండ్ ఆల్సో ఇన్స్టిట్యూషన్స్ మధ్యలో బెటర్ కొలాబరేషన్ అనేది జరుగుతుంది ఇన్ ఆర్డర్ టు ఫెసిలిటేట్ డేటా షేరింగ్ అండ్ కొలాబరేటివ్ రీసెర్చ్. సో పిల్లర్స్ ఏమున్నాయనంటే కొలాబరేషన్ ఫర్ లీగల్ ఫ్రేమ్వర్క్. సో కొలాబరేట్ విత్ లీగల్ ఎక్స్పర్ట్ అండ్ ఆల్సో ఇన్స్టిట్యూషన్స్ లైక్ నాల్సార్ తో, హేక్ సెక్యూరిటీ డెల్టా తో కూడా కోఆర్డినేట్ అవుతుంది. సో దాట్ దే విల్ టుగెదర్ టాకిల్ ది సైబర్ థ్రెట్స్ ఎఫెక్టివ్లీ. ఓకే, నాన్ సైబర్ స్పెసిఫిక్ లెజిస్లేషన్ రిలవెంట్ టు సైబర్ రెగ్యులేషన్ విల్ ఆల్సో బి అడ్రస్డ్. సో నెక్స్ట్ వన్ ఈ సైబర్ క్రైమ్ సెల్ ని కూడా క్రియేట్ చేశారు. సో టు స్ట్రెంథెన్ ద స్పెషలైజ్డ్ cyber crime cell to simplify reporting, investigation and tracking of cyber crimes. సో వీటిని సైబర్ క్రైమ్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రాపర్ గా రిపోర్ట్ అయ్యేలాగా ఇన్వెస్టిగేషన్ కోసం అండ్ ట్రాకింగ్ కోసం ఈజీగా ఉండడానికి సైబర్ క్రైమ్ సెల్ ని కూడా తీసుకురావడం జరిగిందనమాట. మెయిన్లీ విత్ రెస్పెక్ట్ టు చైల్డ్ పోర్నోగ్రఫీ అండ్ హరాస్మెంట్ యాజ్ వెల్. ఓకే, సో అదర్ ఎఫర్ట్స్ అగేన్స్ట్ సైబర్ క్రైమ్స్ చూసుకుంటే, సో ఈ పాలసీ ఏం చేస్తుందంటే ఇట్ విల్ స్ట్రైవ్ టు క్రియేట్ అ సైబర్ స్పేస్ ఫ్రీ ఆఫ్ పోర్నోగ్రఫీ, cyber bullying and also sexual harassment. Okay, it will establish certain mechanisms for the grievance redressals in these particular areas especially. Cyber forensics ki sambandhinchi it will establish digital forensic labs anamata, so that investigation అనేది ప్రాపర్ గా ఇవ్వాలి అని చెప్పేసి ఫోరెన్సిక్ ల్యాబ్స్ ని డిజిటల్ గానే, ఓకే గుర్తుపెట్టుకోండి, డిజిటల్ గానే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఇట్ విల్ డెవలప్ ఎక్స్పర్టీస్ ఇన్ డేటా రికవరీ అండ్ డేటా digital evidence preservation as well. Okay, subsidy on lease rentals, 25% subsidies ఇస్తారనమాట on lease rentals up to upper mark is 5 lakh per annum. సో ఇది 3 years కి గానే ఇస్తారు. ఎగ్జిబిషన్స్ కాస్ట్ వచ్చేసి 50% ఎగ్జిబిషన్ స్టాల్ రెంటల్ కాస్ట్ ఆర్ INR 50,000 will be provided. Okay, and it will promote startups with respect to cyber warfare. Okay, పేటెంట్ ఫైలింగ్ కాస్ట్లను ఇస్తారు. ఓకే, ఇది కొంచెం ఓల్డ్ స్కీమ్ కాబట్టి డీటెయిలింగ్స్ నాట్ ఇంపార్టెంట్. కావాలి అనుకుంటే యూ కెన్ యాక్చువల్లీ గో త్రూ దిస్ పర్టికులర్ పాలసీ. సో పీడిఎఫ్ అనేది మీకు టెలిగ్రామ్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇన్నోవేషన్ పాలసీ 2016. సో ఇన్నోవేషన్ పాలసీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ స్ట్రక్చర్డ్ అరౌండ్ 5 ఓవర్ రీచింగ్ పిల్లర్స్ అని చెప్పొచ్చు. ఆ పిల్లర్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఈస్ డెవలపింగ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ క్యాపబిలిటీస్. సో దీంట్లో భాగంగా ఏం చేస్తారు అంటే 1 million square feet ఆఫ్ వర్క్ స్పేస్ ని డెడికేట్ చేస్తారు, మెయిన్లీ టు స్టార్ట్అప్స్ విత్ ఇన్ ద 5 years. అండ్ ఇట్ విల్ పార్ట్నర్ విత్ 20 global accelerators or incubator, so that we can establish facilities in public private partnership mode. అండ్ 2 incubators ని Tier 2 cities లో, Tier 2 లొకేషన్స్ లో కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ఫస్ట్ పిల్లర్. సో ఫస్ట్ పిల్లర్ ఏంటంటే డెవలపింగ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ క్యాపబిలిటీస్. నెక్స్ట్ వన్ ఈస్ ఫోకసింగ్ ఆన్ సస్టైనబుల్ ఫండింగ్ మోడల్స్. ఓకే, క్రియేట్ సస్టైనబుల్ ఫండింగ్ మోడల్స్ త్రూ ఫండ్స్ అండ్ అదర్ ఇన్వెస్ట్మెంట్స్ టు సపోర్ట్ ఇన్నోవేషన్. ఓకే, ఫండింగ్ మోడల్స్ ని కూడా డెవలప్ చేస్తారు. థర్డ్ పిల్లర్ వచ్చేసి హ్యూమన్ క్యాపిటల్ డెవలప్ చేయడం. ఓకే, సో ఫాస్టర్ అండ్ ఎన్వైరన్మెంట్ కండ్యూసివ్ టు లెర్నింగ్, ఎక్స్పెరిమెంటేషన్ అండ్ ఇన్నోవేషన్. మెయిన్లీ ఇన్ ద ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో ఇవన్నీ జరిగేలాగా, లైక్ లెర్నింగ్, ఎక్స్పెరిమెంటేషన్ అండ్ ఇన్నోవేషన్ జరిగేలాగా ఆ ఎన్వైరన్మెంట్ ని క్రియేట్ చేస్తారనమాట. ఓకే, అండ్ ఆల్సో టు ప్రొవైడ్ సపోర్ట్ సిస్టమ్స్ ఫర్ లెర్నింగ్ అండ్ ఇన్నోవేషన్. నెక్స్ట్ పిల్లర్ వచ్చేసి ప్రొయాక్టివ్ ఎంగేజ్మెంట్ విత్ ద ఇండస్ట్రీ. సో ఇండస్ట్రీస్ తోని ప్రొయాక్టివ్ ఎంగేజ్మెంట్ ఉండాలి టు ప్రమోట్ అండ్ ఐడెంటిఫై ఇన్నోవేషన్ ఆపర్చునిటీస్ as well. ఫిఫ్త్ పిల్లర్ వచ్చేసి ఎంకరేజింగ్ ద స్టార్ట్అప్స్ ఇన్ రూరల్ అండ్ సోషల్ ఎంటర్ప్రైజ్ స్పేస్. సో అడిషనల్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలన్నమాట స్టార్ట్అప్స్ కి. ఓకే, మెయిన్లీ ఎవరైతే రూరల్ అండ్ సోషల్ ఎంటర్ప్రైజ్ సెక్టార్స్ లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి అడిషనల్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలన్నమాట. అండ్ ఆల్సో వీళ్ళ కోసం 1 million square feet వర్క్ స్పేస్ ని డెడికేట్ చేయాలి విత్ ఇన్ 5 years. ఓకే, అండ్ ఆల్సో 20 గ్లోబల్ యాక్సిలరేటర్స్ తో కొలాబరేట్ అవ్వాలి. ఓకే, టు బిల్డ్ PPP మోడ్. ఓకే, అండ్ 2 incubators ని Tier 2 cities లో, Tier 2 లొకేషన్స్ లో కూడా డెవలప్ చేయాలి, సో దట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విల్ బి ఎన్హాన్స్డ్ ఇన్ తెలంగాణ. ఓకే, సో ఇట్ ఎయిమ్స్ టు రెడ్యూస్ ద టైమ్ రిక్వైర్డ్ టు సెటప్ అ బిజినెస్ విత్ ఇన్ 12 days. 12 days లోపు ఒక బిజినెస్ ని సెటప్ చేసుకునే ఆపర్చునిటీని కూడా ఇవ్వాలన్నమాట. ఓకే, ఇంప్లిమెంట్ హ్యాసిల్ ఫ్రీ సిస్టమ్స్ ఫర్ ఆబ్టైనింగ్ పర్మిషన్స్ as well. ఓకే, మెయిన్లీ కన్స్ట్రక్షన్, ఎలక్ట్రిసిటీ అండ్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ లో ఈజీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉండేలాగా తొందరగా పర్మిషన్స్ ని గ్రాంట్ చేసేలా చేయాలన్నమాట.
ఫేవరబుల్ రెగ్యులేషన్స్ ని కూడా తీసుకురావాలి విత్ రెస్పెక్ట్ టు లేబర్ అండ్ ఇంటర్ స్టేట్ గూడ్స్ మూవ్మెంట్ కి సంబంధించి. అండ్ తెలంగాణ గవర్నమెంట్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ తో కొలాబరేట్ అయ్యి టీ హబ్ అండ్ ఇట్ విల్ లాంచ్ టీ ఫండ్ అనమాట. ఓకే, సో ఇట్ విల్ ఏంటంటే ఇన్ కొలాబరేషన్ విత్ లీడింగ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ అండ్ టీ హబ్ విల్ యాక్చువల్లీ ఇట్ విల్ లాంచ్ టీ ఫండ్ అనే దాన్ని లాంచ్ చేస్తున్నారు అనమాట. సో ఇదేంటంటే ఒక మాస్టర్ ఫండ్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఇన్ బోత్ సెక్టార్ స్పెసిఫిక్ అండ్ ఆల్సో జనరల్ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ లో కూడా ఇట్ విల్ యాక్ట్ యాజ్ అ మాస్టర్ ఫండ్. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇనిషియల్ టార్గెట్ ఆఫ్ టీ ఫండ్ వచ్చేసి 2,000 కోట్లు, గుర్తుపెట్టుకోండి 2,000 కోట్లు. ఓకే, సో అదర్ డీటెయిల్స్ అగైన్ deep details are not needed. You can actually go through the PDF if you want. Okay na? So next important policy ki vellam. So next one is electronic policy 2016. Okay, vision is to make Telangana as a leading destination for electronics industry. So sustainable ecosystem ni kuda తీసుకురావాలని టార్గెట్ పెట్టుకున్నాం. ఓకే, సో ఏంటంటే గోల్స్ ఆర్ టు బి అచీవ్డ్ బై 2020, కానీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టోటల్ గా మనకు అవైలబుల్ గా లేదు. సో బేసిక్ గా గోల్స్ ఏముండే అంటే $3 బిలియన్ ని ఎలక్ట్రానిక్ సెక్టార్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ కి అట్రాక్ట్ చేయాలి, 1,60,000 జాబ్స్ ని క్రియేట్ చేయాలి, ప్రొడక్షన్ ని 1 బిలియన్ నుంచి 7.5 బిలియన్ వరకు పెంచాలన్నమాట. సో $1 బిలియన్ ఉండేది, దాని నుంచి 7.5 బిలియన్ గా పెంచాలి ఎలక్ట్రానిక్ సెక్టార్స్ లో. ఓకే, స్ట్రాటజీస్ చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ఇస్తారు, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ని డెవలప్ చేస్తారనమాట, హై క్వాలిటీ ట్రాన్స్పోర్టేషన్, కనెక్టివిటీ అండ్ రిలయబుల్ యూటిలిటీస్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు. స్కిల్డ్ వర్క్ ఫోర్స్ విల్ బి క్రియేటెడ్. ఓకే, ఇట్ విల్ క్రియేట్ అన్ ఎన్వైరన్మెంట్ ఫర్ రెడీలీ అవైలబుల్ స్కిల్డ్ వర్కర్స్. ఓకేనా, నెక్స్ట్ సపోర్టివ్ పాలసీ ఎన్వైరన్మెంట్. సో ఇట్ విల్ ఇన్సెంటివైజ్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అండ్ ఇట్ విల్ క్రియేట్ అ బిజినెస్ ఫ్రెండ్లీ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. ట్యాక్స్ అండ్ ఫిజికల్ రిజిమ్ చూసుకుంటే దీంట్లో సబ్సిడీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇస్తారనమాట, ఇన్సెంటివ్స్ ఇస్తారనమాట. ఎకలాజికల్ కన్సర్న్స్ అడ్రస్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ త్రూ రెగ్యులేషన్స్. ఆల్రెడీ మనం దీని గురించి కూడా పాలసీ కూడా తీసుకొచ్చాం. ఫోకస్ ఏరియాస్ డెడికేటెడ్ ఈఎంసీస్ అండ్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఎక్కువగా డెవలప్ చేయడంలో దృష్టి పెడతారు, సప్లై చైన్ ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తారు, అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ విల్ బి అనదర్ ఇంపార్టెంట్ ఫోకస్ ఏరియా. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ ని ప్రమోట్ చేస్తారనమాట, దానికి సంబంధించిన కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్ ని ప్రమోట్ చేస్తారు, ఫాస్టర్ చేస్తారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ అనేది చేస్తారనమాట. కీ ఇన్సెంటివ్స్ ఏమి ఇస్తారు అని అంటే రెగ్యులేటరీ ఎగ్జెంప్షన్స్, సో పవర్ కట్ ఎగ్జెంప్షన్స్, సెల్ఫ్ సర్టిఫికేషన్ ఫర్ వేరియస్ యాక్ట్స్, 3 షిఫ్ట్ ఆపరేషన్స్, నైట్ వర్క్ ఫర్ ఉమెన్. ఓకే, వీటిలలో ఇన్సెంటివ్స్ అండ్ ఎగ్జెంప్షన్స్ అనేవి ఇస్తారనమాట. రీఎంబర్స్మెంట్స్, ఫ్రీ అండ్ డ్యూటీ రీఎంబర్స్మెంట్ లో 100% స్టాంప్ డ్యూటీని రీఎంబర్స్ చేస్తారనమాట. అండ్ ఈవెన్ ట్రాన్స్ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీ దీంట్లో 50%. ఓకే, ఫర్ ద సెకండ్ టైం 50% రీఎంబర్స్ చేస్తారనమాట. ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ సబ్సిడీ చూసుకుంటే కన్వర్షన్ టు ఇండస్ట్రియల్ పవర్ టారిఫ్ ఎనర్జీ కేటగిరీ, పర్మిషన్ ఫర్ రిన్యూవబుల్ ఎనర్జీ యాక్సెస్, ఎగ్జామ్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఫర్ 5 న్యూ యూనిట్స్ అనమాట. ఓకే, ఫర్ 5 years న్యూ యూనిట్స్ కి ఎలక్ట్రిసిటీ డ్యూటీని ఎగ్జామ్ చేస్తారు. పేటెంట్ ఫైలింగ్ లో 50% కాస్ట్ ని రియంబర్స్ చేస్తారు, అప్పర్ కాస్ట్ వచ్చేసి 2 lakhs అనమాట. క్వాలిటీ సర్టిఫికేషన్ లో కూడా 50% సబ్సిడీ ఇస్తారు, అగైన్ క్యాపింగ్ ఎట్ 2 lakhs. ఓకే, వ్యాట్, సిఎస్టీ, ఎస్జిఎస్టీ లో 100% రియంబర్స్మెంట్ అనేది ఉంటుంది ఫర్ ఫస్ట్ 5 years, మెయిన్లీ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ అనమాట. 7 years ఫర్ మీడియం, లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్. ట్రాన్స్పోర్ట్ సబ్సిడీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సబ్సిడీస్ విల్ బి గివెన్ ఆన్ ఫ్యూయల్ కాస్ట్ అండ్ బిల్లింగ్ అండ్ ఫ్రేట్ ఫర్ పోర్ట్స్ అండ్ కాంపోనెంట్ ఇంపోర్ట్స్. ఓకే, సో 5 years తర్వాత ఈ సబ్సిడీ రేట్ ని తగ్గిస్తారనమాట. స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ 20%. ఓకే, సో క్యాపింగ్ ఎట్ 2 crores ఫర్ మీడియం, లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్, అండ్ మైక్రో స్మాల్ అయితే 50 lakhs కన్నా మించి అయితే ఇవ్వరు. ల్యాండ్ కాస్ట్ అండ్ రెంటల్ సబ్సిడీ అనేది కూడా ఇస్తారనమాట. ఇవే కాకుండా ప్రమోషన్ ఆఫ్ క్లీనర్ అండ్ గ్రీనర్ ప్రాక్టీసెస్. ఓకే, నెక్స్ట్ అడిషనల్ ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ పాలసీ. మెగా ప్రాజెక్ట్స్ అండ్ స్ట్రాటజిక్ ఏరియాస్ లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో అగైన్ ఇవి కొంచెం అవుట్డేటెడ్ పాలసీ కాబట్టి డీటెయిలింగ్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ పాలసీ ఇస్ మచ్ నాట్ నీడెడ్. సో వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ యాక్చువల్లీ గో త్రూ ద పీడిఎఫ్. మెయిన్లీ 2 slides లో పీడిఎఫ్ ని ఒకసారి చదవండి. ఓకే, సో
keeping in mind the stipulated time, I'm covering it in a fast pace. I'm sorry for that. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ని ఎంకరేజ్ చేస్తారనమాట, మెయిన్లీ ఇన్ డెవలపింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎలక్ట్రానిక్ జోన్స్ ని ప్రమోట్ చేయడంలో, హార్డ్వేర్ పార్క్స్ ని డెవలప్ చేయడంలో అండ్ ఆల్. ఓకే, మార్కింగ్ స్పేస్ అఫోర్డబుల్. సో built up space ni, there is a provision of built up space also. Government actively supports the creation of the ready to occupy workspaces for electronics companies. So these built up spaces are offered to at subsidized rates to eligible companies. ఏవైతే కంపెనీస్ ఎలిజిబుల్ ఉంటాయో ఈ built up spaces ని సబ్సిడైజ్ రేట్స్ లో వాళ్ళకి అందించడం జరుగుతుంది అనమాట. అండ్ ఎసెన్షియల్ ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయా లేవా అనేది కూడా చూసుకుంటారు. గవర్నమెంట్ విల్ ఇన్వెస్ట్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ అ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్లీ. ఓకే, like transport, airports, etc. And assured power supply. So power supply అనేది కూడా ప్రాపర్ గా ఉండేలాగా చూసుకుంటారు అనమాట. 24/7 పవర్ సప్లై యాక్సెస్ అనేది ఉందా లేదా అనేది చూసుకుంటారు. నెక్స్ట్ వన్ ఇస్ డేటా సెంటర్స్ పాలసీ 2016 అనమాట. సో దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 4th April 2016 రోజు తీసుకురావడం జరిగింది. సో ఈ డేటా సెంటర్స్, ఓకే, ఇట్ విల్ ఫోకస్ ఆన్ ప్రమోటింగ్ డేటా సెంటర్స్ యాజ్ అ కీ కాంపోనెంట్ ఫర్ ఐటీ ఆర్ ఐటీఈఎస్ ఇండస్ట్రీస్. సో కీ ఇనిషియేటివ్స్ ఫర్ దిస్ డేటా సెంటర్స్ చూసుకుంటే, ల్యాండ్ పార్సల్ ఏదైతే ఉంటుందో, సో దిస్ విల్ బి గివెన్ ఫర్ కన్స్ట్రక్టింగ్ ఎ డెడికేటెడ్ డేటా సెంటర్స్. ఓకే, క్యాంపస్ ఇన్ హైదరాబాద్, మెయిన్లీ డేటా సెంటర్ క్యాంపసెస్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ల్యాండ్ పార్సల్స్ ని ఇస్తారనమాట, మెయిన్లీ ఇన్ హైదరాబాద్ లో. ఓకే, ఎవ్రీ ప్లేయర్ ఇన్ ద డేటా సెంటర్ క్యాంపస్ విల్ బి ప్రొవైడెడ్ విత్ హై స్పీడ్ ఫైబర్ ఆప్టిక్ కనెక్టివిటీ అనేది వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. అండ్ వాటర్ సప్లై కూడా ఫర్ కూలింగ్ సిస్టమ్స్. సో డేటా సెంటర్స్ ను ఆపరేట్ చేయాలంటే కూలింగ్ సిస్టమ్స్ అనేవి అవసరం కాబట్టి వాళ్ళకి సంబంధించి వాటర్ సప్లై అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో ఇట్ విల్ ప్రొవైడ్, గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ సెక్యూరిటీ ఇన్ ది క్యాంపస్, చుట్టూ ఉన్న క్యాంపస్ చుట్టూ సెక్యూరిటీని ఇస్తుంది అనమాట. ఓకే, బిల్డింగ్ ఫీజ్ లో 50% సబ్సిడీ ఆర్ రీబేట్ అనేది ఇస్తారు. ల్యాండ్ సబ్సిడైజ్ కాస్ట్ లో ఇవ్వడం జరుగుతుంది. రెంటల్స్ లో మెయిన్లీ 25% సబ్సిడీస్ ఇస్తారు. అప్పర్ లిమిట్ ఇస్ 5 lakhs ఫర్ లైక్ ఏమంటారు పర్ బిల్డింగ్ ఇంత 25% సబ్సిడీస్ ఇవ్వడం జరుగుతుంది ఫర్ 3 years. ఓకే, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గ్రాంట్స్ కూడా ఇస్తారనమాట, అప్ టు 10% వరకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గ్రాంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ద అప్పర్ క్యాప్ ఇస్ ఎట్ 5 lakhs, విచ్ ఎవర్ ఇస్ లెసర్ దాన్ని ఫిక్స్ చేసుకుంటారు అనమాట. డేటా సెంటర్ స్టార్ట్అప్స్ ని కూడా సెటప్ చేస్తారు. 25% రియంబర్స్మెంట్ ఆన్ ఇంటర్నెట్ ఛార్జెస్ అప్ టు 2,50,000 per year ఫర్ ద నెక్స్ట్ 3 years. ఓకే, సో రియంబర్స్మెంట్ ఆఫ్ పేటెంట్ ఫైల్ చేసినప్పుడు కాస్ట్లు ఇన్కర్ అవుతాయి కదా, దాన్ని కూడా రియంబర్స్ చేస్తారు. అప్పర్ లిమిట్ ఈజ్ ఎట్ 2 lakh. ఓకే, if it is the Indian patent, and INR 10 lakh for the foreign patent. Okay, so this is about data center policy 2016. Okay, now let's go to another policy. So next important thing is Telangana state logistic policy. So this is, ప్రస్తుతం ఈ పీరియడ్ లో మనం ఉన్నాం కాబట్టి ఇది ఇంపార్టెంట్ అవుతుంది. దీన్ని కొంచెం డీటెయిల్ గా చూడాలి. తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ రికగ్నైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లాజిస్టిక్స్. సో లాజిస్టిక్స్ ఇంపార్టెన్స్ మనం రికగ్నైజ్ చేశాం కాబట్టి దానికి స్పెసిఫిక్ గా తెలంగాణ స్టేట్ లాజిస్టిక్ పాలసీని 2021 నుంచి 2026 మధ్యలో తీసుకురావడం జరిగిందనమాట. సో ఇదేంటంటే ఇట్ హైలైట్స్ ద తెలంగాణ స్ట్రెంగ్స్ ఇన్ లాజిస్టిక్. సో ఏంటంటే మెయిన్లీ హైదరాబాద్ అనేది ఒక మేజర్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్, మనకు తెలిసిందే. కీ ఇండస్ట్రియల్ కారిడార్స్ ని కనెక్ట్ చేస్తుంది. సో అందుకే హైదరాబాద్ క్యాన్ బి ట్రీటెడ్ యాజ్ ఎ స్ట్రాటజిక్ లొకేషన్. అండ్ లాజిస్టిక్ సెక్టర్ ఇన్ హైదరాబాద్ ఈస్ గ్రోయింగ్ ఎట్ అన్ ఇంప్రెసివ్ రేట్. 12% యాన్యువల్ గా గ్రో అవుతూ వస్తుంది అనమాట. అండ్ ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కూడా ఉంది. సో అవార్డ్ వినింగ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉంటుందో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ కి ఈజీ యాక్సెస్ అనేది ఇస్తుంది అనమాట. అండ్ లాజిస్టిక్ పార్క్స్ ఉన్నాయి. మంగళపల్లి లాజిస్టిక్ పార్క్ ఏదైతే ఉంటుందో ఇది ఒక 22 acre పార్క్ అనమాట. సో ఇక్కడ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్క్ అనేది డెవలప్ చేయడం జరిగింది. సో దిస్ విల్ ప్రొవైడ్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఆల్సో. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే గివ్ మీ సెకండ్. సో నెక్స్ట్ వన్ ఇస్ మంగళపల్లి లాజిస్టిక్ పార్క్స్. సో మంగళపల్లి లాజిస్టిక్ పార్క్స్ ఇస్ 22 acre లాజిస్టిక్ పార్క్ అనమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్క్ ఇన్ ఇండియా డెవలప్డ్ ఇన్ పీపీపీ మోడ్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్. దీన్ని డెవలప్ చేయడం జరిగింది ఫర్ కమర్షియల్ ఆపరేషన్. నెక్స్ట్ బాటసింగరం లాజిస్టిక్ పార్క్స్ ఏదైతే ఉంటుందో, సో దిస్ ఇస్ అండర్ డెవలప్మెంట్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ₹50 crore. సో 40 acre పార్క్ అనేది ఉంటుంది. దీంట్లో వేర్ హౌసింగ్ ఫెసిలిటీస్, పార్కింగ్ ఫెసిలిటీస్, రీటైల్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ చూసుకుంటే గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ టు డెవలప్ 10 to 12 మోర్ లాజిస్టిక్ పార్క్స్ ని కూడా
కమింగ్ ఫ్యూ ఇయర్స్ లో డెవలప్ చేయాలనుకుంటుంది టు మేక్ హైదరాబాద్ యాజ్ ఎ గ్లోబల్ లాజిస్టిక్ హబ్. బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే రికగ్నైజింగ్ లాజిస్టిక్ యాజ్ ఎ కీ థ్రస్ట్ ఏరియా ఆఫ్టర్ ఇట్స్ ఫార్మేషన్ ఇన్ 2014, తెలంగాణ గవర్నమెంట్ ఐడెంటిఫైడ్ లాజిస్టిక్స్ యాజ్ అ 14 కీ థ్రస్ట్ ఏరియాస్. సో మనము ఇండస్ట్రియల్ పాలసీలో 14 కీ థ్రస్ట్ ఏరియాస్ లో లాజిస్టిక్స్ ని కూడా ఒకటనమాట. మనం ఫుడ్ ప్రాసెసింగ్ డిస్కస్ చేసినప్పుడు కూడా ఐ టోల్డ్ యూ దట్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది 14 కీ థ్రస్ట్ ఏరియాస్ అని. సో సేమ్ ఇది కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది 14 key thrust sectors అనమాట. So it will help in addressing the challenges and also it will help in attracting the investments also. Okay, mainly logistics sectors లో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ని కూడా అట్రాక్ట్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. నెక్స్ట్, ఇఫ్ యూ లుక్ ఎట్ ద పాలసీ ఫ్రేమ్వర్క్ ఆఫ్ దిస్ పర్టికులర్ లాజిస్టిక్ పాలసీ ఆఫ్ 2021 to 2026, so overall aim is to serve the existing and future economy of the Telangana, so by improving the logistics efficiency and reducing the cost in the logistics sector. సో విజన్ ఏంటంటే ఒక రిలయబుల్, ఒక రోబస్ట్, ఒక ఎఫిషియంట్ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేద్దామని, దట్ ఆప్టిమైజెస్ ఓవరాల్ కాస్ట్ అండ్ టైం, దాన్ని డెవలప్ చేద్దామని అనుకుంటున్నాం. కీ ఆబ్జెక్టివ్స్ చూసుకుంటే రోబస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయాలి. ఓకే, ఇట్ విల్ ఎంకరేజ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది టు డెవలప్ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్క్స్, లార్జ్ స్కేల్ స్టోరేజ్ ఫెసిలిటీస్ అక్రాస్ ద స్టేట్స్. వీటిని డెవలప్ అయ్యేలాగా ఇన్వెస్టర్స్ ని మనము అట్రాక్ట్ చేస్తున్నాం. అండ్ ఆల్సో క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ని కూడా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంది గవర్నమెంట్ త్రూ దిస్ పాలసీ. సో ఇట్ విల్ యాక్చువల్లీ అట్రాక్ట్ ఎక్స్పీరియన్స్ 3PL, 4PL అండ్ 5PL సర్వీస్ ప్రొవైడర్స్ టు ఇంప్రూవ్ లాజిస్టిక్ సర్వీసెస్ అండ్ మీట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ యాజ్ వెల్. ఓకే, టెక్నాలజీ పెనిట్రేషన్ ని కూడా ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం టు అడాప్ట్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీస్ టు ఇంప్రూవ్ ఎఫిషియన్సీ అండ్ ట్రేజబిలిటీ అక్రాస్ ద మొత్తం వాల్యూ చైన్ మొత్తంలో ట్రేజబిలిటీని, ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ స్కిల్డ్ మ్యాన్ పవర్ అనేది అవైలబుల్ గా ఉండేటట్టు చూసుకుంటుంది అనమాట. దానికోసం అవేర్నెస్ ని రైజ్ చేయడం జరుగుతుంది అబౌట్ ది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద లాజిస్టిక్ సెక్టర్స్. అండ్ ఆల్సో స్కిల్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ in order to create the skilled workers, okay, in this particular sectors, so based on the demand. ఓకే, సో దీని వల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయనంటే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అగ్రికల్చర్ సెక్టర్స్ కి మెయిన్ గా హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ ని సక్సెస్ఫుల్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది ఫ్రమ్ తెలంగాణ. అగ్రికల్చర్ సెక్టర్స్ లో కూడా కాస్ట్ కాంపిటేటివ్ ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయా లేవా, ఓకే, అదే చూస్తుంది అనమాట. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది జరుగుతుంది విత్ ఇన్ ద లాజిస్టిక్ సెక్టర్. అండ్ it will position Telangana as a major economic hub and high capacity commercial fleet in Telangana objective. Okay, so strengthening high capacity commercial fleet in Telangana. So objective is to improve logistic efficiency by increasing the number of high capacity commercial vehicles available in the state. So high capacity commercial vehicles డెవలప్ చేయడంలో వాటి నంబర్ ని పెంచడంలో మనకి ఈ పర్టికులర్ హై కెపాసిటీ కమర్షియల్ ఫ్లీట్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇట్ విల్ అట్రాక్ట్ లార్జ్ ట్రక్కింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేలాగా అట్రాక్ట్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో పర్చేస్ అట్లీస్ట్ 20 కమర్షియల్ వెహికల్స్ విత్ ఇన్ అన్ ఇయర్ ఇన్ తెలంగాణ, హ్యావ్ దిస్ రిజిస్టర్డ్ ఆఫీస్ ఇన్ తెలంగాణ. సో ఇవన్నీ కండిషన్స్ అనమాట. ఇలా ఉంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఏం ఇన్సెంటివ్స్ ఇస్తారు? వెహికల్ రిజిస్ట్రేషన్ కాస్ట్ అనేది రియంబర్స్ చేస్తారు, నేషనల్ పర్మిట్ కాస్ట్ ని రియంబర్స్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్, సో దీనివల్ల ఏం బెనిఫిట్ కలుగుతుంది అంటే హై కెపాసిటీ ట్రక్స్ అనేవి, సో వాటి యొక్క క్యాపబిలిటీ అనేది పెరుగుతుంది అనమాట. ట్రక్కింగ్ ఇండస్ట్రీ అనేది కూడా డెవలప్ అవుతుంది. సో ఇప్పుడు మనం బేసిక్ గా ట్రక్కింగ్ ఇండస్ట్రీలో ఎలాంటి ఇన్సెంటివ్స్ ఇస్తారు, వాట్ షుడ్ బి ద క్రైటీరియా ఇక్కడ మనం ఎలిజిబిలిటీ చూసాం కదా, ఎలిజిబిలిటీ ఇవి మీట్ అవుతే సో వాళ్ళకి ఆ ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం చూడాల్సింది ఏంటంటే నిమ్స్ ఇన్ తెలంగాణ అనమాట. సో నిమ్స్ అంటే నథింగ్ బట్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్. ఓకే, వాటినే మనం నిమ్స్ అంటాం. సో ఈ నిమ్స్ ఇన్ తెలంగాణ ఎక్కడెక్కడ ఉన్నాయి? సో మెయిన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హస్ అప్రూవ్డ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నిమ్స్ ఇన్ జహీరాబాద్ తెలంగాణ. హియర్ ఈస్ అ బ్యాక్గ్రౌండ్. సో జహీరాబాద్ లో ఒప్పుకుంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ మనం చూడాల్సిన అవసరం అనేది ఉంది. సో లొకేషన్ వచ్చేసి జహీరాబాద్ కి సంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. So this is strategically situated on the National Highway 65 and around 100 kilometers from the Hyderabad. So Hyderabad నుంచి జైరాబాద్ అనేది 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నేషనల్ హైవే 65 ఇక్కడ సిచ్యువేట్ అయి ఉంది అనమాట. ఓకే, సో నిమ్స్ అంటే ఏంటి? సో దీస్ ఆర్ ద లార్జ్ స్కేల్ ఇండస్ట్రియల్ జోన్స్. సో వీటిని ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ గా ఒక టాప్ నాట్ సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో దీని ద్వారా ఓకే జహీరాబాద్ ని నిమ్స్ చేయడం వల్ల
అండ్ ఆల్సో మిగతా నిమ్స్ల వల్ల 60,000 crores ని మనం అట్రాక్ట్ చేయగలుగుతాం. అండ్ ఇట్ విల్ క్రియేట్ ఆల్మోస్ట్ 2.6 lakh పీపుల్ కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి ఇస్తుంది అనమాట. ఓకే, సో ల్యాండ్ అక్విజిషన్ వచ్చేసి అన్ ఏరియా ఆఫ్ 12,635 acres has been identified for this particular project. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. TSIC ఏదైతే ఉంటుందో, సో దిస్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ డెవలపింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా. ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ కోసం ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు అండర్ ద లీడర్షిప్ ఆఫ్ TSIC. ఓకే, సో ఇది న్యూస్ లో ఉంది కాబట్టి దీన్ని యాడ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో అదనమాట. సో ఐ హావ్ కంప్లీటెడ్ వాట్ ఇంపార్టెంట్ పాలసీస్. సో మధ్య మధ్యలో కొన్ని డీటెయిలింగ్ స్కిప్ చేశాను కదా, కొన్ని ఒక 1 or 2 పాలసీస్ కి. ఆ పాలసీస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ PDF లో అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనం ఆల్రెడీ వల్నరబుల్ సెక్షన్స్ లో ఓల్డ్ ఏజ్ ఆర్ సీనియర్ సిటిజన్స్ అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అండ్ ట్రాన్స్జెండర్స్, విమెన్ అండ్ చిల్డ్రన్ గురించి డిస్కస్ చేశాం. కానీ దెర్ ఆర్ సమ్ అదర్ వల్నరబుల్ సెక్షన్స్ లైక్ షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా ఉన్నారు కదా. సో వాటికి నేను సెషన్ తీసుకోను, బట్ పీడిఎఫ్ ని మీకు అవైలబుల్ చేస్తాము. సో టెలిగ్రామ్ ఛానల్లో ఈ వీడియోతో పాటు మీకు ఆ PDF అనేది ఇస్తాను. సో ఈ పర్టికులర్ వీడియోకి అంటే పాలసీస్ కి సంబంధించిన PDF ఆల్రెడీ అప్లోడ్ అయింది. ఫస్ట్ పార్ట్ తోనే మేము అప్లోడ్ చేయడం జరిగింది. సో దాంట్లో ఒకసారి యూ హ్యావ్ టు గో త్రూ ద పాలసీస్ అగైన్. ఓకే, వీడియో చూసిన తర్వాత ఒకసారి మీరు మళ్ళీ రివైజ్ చేసుకోవాలి, తప్పదు. సో దాంతో పాటు SC, ST అండ్ OBCs ఏవైతే ఉన్నాయో ఆ PDF మీకు యాక్సెస్ ఇస్తున్నాము. సో ఆ PDF తోని మీరు చదువుకోండి. ఓకే, క్విక్ రివిజన్ అయిపోతుంది. ఫాస్ట్ గా ఎలా అయితే నేను ఫాస్ట్ పేస్ లో క్లాస్ లో చెప్తూ వెళ్తున్నానో అలానే మీరు రివైజ్ చేసుకోవచ్చు ఒక 1 hour or 1.5 hours కూర్చుంటే. నెక్స్ట్ క్లాస్ లో అంటే దానికి నేను వీడియో ఎందుకు చేయట్లేదు అంటే ఇన్ ఆర్డర్ టు కవర్ అదర్ థీమ్స్. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో ఐ ట్రై టు కవర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ తెలంగాణ బడ్జెట్. ఓకే, దాని తర్వాత మనము ప్లానింగ్ ఇన్ ఇండియా చేద్దాము. సో దాని తర్వాత ఇంకేమైనా ఇంపార్టెంట్ థీమ్స్ అనిపిస్తే ఐ ట్రై టు మేక్ ద వీడియోస్. ఓకే, సో అదనమాట ఈరోజు వీడియో ఈ పార్ట్ కి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. So try to use this particular videos efficiently. So if you want to save your time, you can watch the videos in 1.25x speed, or else మీరు చదువుకోవాలనుకుంటే PDF access కూడా మేము ఇస్తున్నాం కాబట్టి you can directly go through the PDFs. Okay, so that's it. So PDF credit goes to Bhumika ma'am. You can thank her if you want. Okay, so thank you everyone. Keep smiling. Bye bye. And channel subscribe చేసుకొని వాళ్ళు first channel ని subscribe చేసుకోండి, because we are constantly putting our efforts in order to help you. So ఒక చిన్న సబ్స్క్రైబ్ బటన్ మీరు క్లిక్ చేసినట్టయితే that will help you to get the notification and it will boost our energy as well. Okay, to come up with more such free content also for you people. Okay, only 50% people ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. కైండ్లీ అదర్ 50% కూడా సబ్స్క్రైబ్ చేసుకొని క్లాసెస్ ని వినండి. సో దట్ విల్ మేక్ us feel happy. Okay, thank you everyone. Keep smiling. Bye bye.